ప్రభుత్వాలు మారినా రైతన్నల తలరాతలు మాత్రం మారడం లేదు. వ్యవసాయానికి సాయం అందించేవారే కరువవుతున్నారు. ఒట్టిపోతున్న బావులు, బోరులు, కుంటలు అన్నదాతల కళ్లల్లో మాత్రం నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వానికి పట్టనితనం, అధికారుల అలసత్వం వెరసి అన్నదాతల కష్టాలు రెట్టింపవుతున్నాయి. సూర్యుడు నిప్పులు జరుగుతున్నాడు. మండే ఎండల్లో నీటి వనరులు నిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. 2023 ఫిబ్రవరిలో సగటు భూగర్భ జలాలు నీటి మట్టం 8.19 మీటర్లు ఉంటే 2024 ఫిబ్రవరి నాటికి 11.59కి చేరింది. దీంతో ఈ ఏడాది 3.39కి చేరింది. దీంతోటి ఏ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం భూగర్భ జలాల స్థాయిని బట్టి పరిశీలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాలు తగ్గిన తీరుని ఆందోళన కలిగిస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో 2023 ఫిబ్రవరి నెలలో 6.57 మీటర్ల మేర పడిపోయింది. ఇబ్రహీంపట్నం 9.20 నుండి 16.50 మీటర్లు, మంచాలలో 5.77 మీటర్ల నుండి 13.11 మీటర్ల వరకు పతనమైంది. యాచారంలో 4.37 వరకు భూగర్భ జలాలు పడిపోయాయి. మొత్తం మీద నియోజకవర్గంలో 4 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రమాద ఘటికలు మోగిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాలలో మరింత కఠినమైన పరిస్థితులు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూన్, జూలై మినహా ఏ ఒక్క నెలలో కూడా సాధారణ వర్షం కురుపులేదు. మరీ ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మంచి వర్షాలు పడాల్సి ఉండగా వరుణుడు పూర్తిగా కరుణించకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. నేను మాత్రం దగ్గర 3 లక్షల పెట్టుబడి పెట్టినా. మొత్తం కలిసి 5 ఎకరాల పొలం మొత్తం ఎండిపోయింది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందేమని కాపాడుతున్నా. మొత్తం మొగులు రోగ చూస్తే మొగులు లేదు, ఏది లేదు. ఇదివరకే పేపర్కి ఇచ్చిన మమ్మల్ని ఎవరు పట్టించుకున్న మానవుడు లేడు. నేను ఆగమైపోతున్నా. ఈ ప్రభుత్వం ఏదన్నా మమ్మల్ని పట్టించుకొని మాకేమైనా సాయం చేయమని కోరుతున్నా. మొత్తం మీద లేకపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంత ఎండి డబ్బా తాగి సాగవలసిందే. మేము రైతులం భూమి మీద బతికిందంటే లాభం లేదు. మేము అనవసరంగా నేనే కాదు మొత్తం లక్షలాది ప్రజలు మొత్తం ఈ రైతాంగం మొత్తం కూడా ఇదే విధంగా ఇక్కడనే తిప్పాయి కూడా మాత్రం ఈ రకంగా అయిపోయింది. మేము కూడా అందులో నేను కలిసిపోయినా. నేనైతే పెద్ద రైతుని. నాదైతే మొత్తం మీద 5 ఎకరాల నార పొలం మొత్తం కలిసి మొత్తం ఎండిపోయింది. చేనంటే చేను వచ్చింది. ఒక్క తడి అయితే నేను బయట పడుతుంది. ఏమైనా మొగులు రోగు చూస్తే మొగులు లేదు, ఏం లేదు, ఆన లేదు, ఏం లేదు. మా పట్టణ ఎండిపోయింది. మమ్మల్ని ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని 2 చేతులు జోడించి మొక్కుతున్నా. సార్ మమ్మల్ని మాత్రం ఆదుకోకిచ్చినట్టు అయిపోతుంది. లేకపోతే మేము ఏదైనా తాగి సస్తాం. ఇప్పుడే అగ్రికల్చర్ వాళ్ళకి ఇప్పుడు 10 రోజుల సంది నేను పేపర్కి ఇచ్చిన. అగ్రికల్చర్ వాళ్ళు ఆదుకోవటం అంటే అగ్రికల్చర్ వాళ్ళు లేరు, ఏ ఆఫీసర్ లేడు, ఏ ప్రభుత్వం వస్తలేదు, ఏ పార్టీ వాళ్ళు కూడా రాలేదు. నీటి చుక్క లేక పచ్చని పంట పొలాలు ఎండిపోతున్నాయి. నీరు లేక నేలలు వారాయి. వేసవి ప్రారంభంలోనే ఈ రకంగా ఉంటే మరొక నెల రోజులు పంటలు ఎలా కాపాడుకోవాలో రైతులకు అర్థం కావడం లేదు. వందలాది ఎకరాలు వరి, ఇతర పంటలు ఎండుముఖం పట్టాయి. రైతులు ఎండిపోయిన వరిడి చేలలో పశువులను మేపుతున్నారు. మరికొంతమంది రైతులు అప్పులు తెచ్చి బోర్లు వేసినా చుక్క నీరు రాకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం కానీ, వ్యవసాయ అధికారులు కానీ తమ గోడు పట్టించుకొని ఆదుకోవాలని కోరుతున్నారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మాది తిప్పాడ గ్రామం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా. మళ్ళా మంచాల మండల రైతు సంఘం మండల నాయకుడిని. నేను ఈ తిప్పాడ గ్రామంలో సంబంధించింది రైతులు ఎన్నెళ్ళు లేని విధంగా మా ఊరికి తిప్పాడ గ్రామానికి కరువు వచ్చింది. ఎన్నో ఎకరాలు ఎంతో మంది రైతులు అసలు ఎన్నడూ కూడా ఈ తిప్పాడని కరువు రాంది ఈసారి కరువు వచ్చింది. అయితే దీన్ని తక్షణమే మన ప్రభుత్వ అధికారులు గుర్తించి తిప్పాడను గుర్తించి వీళ్ళకి ఎవరెవరైతే కరువు వచ్చిందో వాళ్ళకు ఎకరానికి 20,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వము ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు పంట చేతికొచ్చి ఇప్పుడు వచ్చే ఒక వాన పడితే ఇదే ఒడ్లు ఇంకొక వర్షం వస్తే ఇవి ఒడ్లు ఎండేది. ఇవి మొత్తం నాశనం అయిపో. ఇప్పుడు 5 ఎకరాలు మొత్తము
3 లక్షల దాకా పెట్టుబడి పెట్టి 2-3 బోర్లు వేసిన రైతు మొత్తం ఆత్మహత్యలే దిక్క ఈ కాలానికి వచ్చిండో. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది తిప్పాడల్లో ఉన్నారు. దీని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మీకు అందరికి కూడా న్యూస్ ఛానల్తో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ అన్నం పెట్టే రైతన్నలు వ్యవసాయం చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు అంటున్నారు. 2 ఎకరాలు వరి పొలం వేసినాను, అంతా ఎండుకోపోయింది. ₹1,80,000 దగ్గర పెట్టుబడి అయింది. మండలం పోయినా ఎవరు, ఇక్కడ రోడే ఉంది చిన్నరాం గూడెం పోయే రోడ్డు, ఎవరు చూస్తురు కానీ ఎవరు పట్టిస్తలేరు. బీదోళం మేము, కూలీ చేసి బతికేటోళ్ళం. రోజు నర్సరీ పనికి వెళ్తున్నాను, అప్పు తీసుకొచ్చి పెట్టినాను. ఏం లేక గవర్నమెంట్ సాయం చేయాలని అనుకుంటున్నాను.